పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే ఫైర్ కదా, వైల్డ్ ఫైర్. ఈ సినిమాకి ఉన్న హైప్కి ట్రైలర్ చూశాక నాకు అనిపించింది ఏంటంటే, ఓ మూవీ కనుక పాజిటివ్ టాక్ వస్తే 1200 to 1500 crores ఫైనల్ రన్లో కలెక్ట్ చేస్తుంది పుష్ప 2. ఈ ట్రైలర్కి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ రియాక్షన్ని పెడుతున్నారు. అండ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. పుష్ప న్యూ మేనరిజమ్స్, డైలాగ్స్, ఎలివేషన్స్ అండ్ బీజిఎం అన్నీ చాలా బాగున్నాయి. ఇక ట్రైలర్ చూసాక అందరికీ ఉన్న ఒకటే డౌట్, ఇంక్లూడింగ్ మీ, అదేంటంటే హూ ఇస్ దిస్ గాయ్? హీస్ నేమ్ ఇస్ తారక్ పొన్నప్ప. హీఈస్ ఫ్రమ్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఇతను కేజీఎఫ్లో కూడా ఉన్నాడు. అయితే ఇతనికి ఇలా అరగుండు ఎందుకు కొట్టి ఉండొచ్చు అంటే, నాకు తెలిసి మనకు గత 2 సంవత్సరాలుగా వినిపిస్తున్న అండ్ షూట్ చేస్తున్నామని చెప్తున్న జాతర ఫైట్ సీన్లో ఇతను కూడా బ్యాడ్ పీపుల్ సైడ్ ఉండొచ్చు. అందుకే ఫైట్ తర్వాత ఇతనికి ఇలా అరగుండు కొట్టి ఉండాలి. అండ్ లుక్ ఎట్ ద బ్యాక్ సైడ్, అందరూ నవ్వుతున్నారు ఇతను చూసి అండ్ ఇతను కూడా నవ్వుతున్నాడు కొంచెం ఈవిల్ లుక్తో. మేబీ నెక్స్ట్ హీస్ ప్లానింగ్స్ విల్ బి బిగ్గర్ దెన్ దిస్. ఇక ట్రైలర్ని స్టార్టింగ్ నుండి చూస్తే కొన్ని లారీలు సరుకు తీసుకొని వెళ్తుంటాయి, దట్ టు ఇన్ వాటర్. మేబీ ఇది ఒక సగం ఎండిపోయిన చిన్న రివర్ అయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్లో పుష్పరాజ్ ఎగ్జాక్ట్గా చిత్తూరు ఫారెస్ట్ మ్యాప్లో రెడ్ శాండల్ పీస్తో రివర్ వెళ్ళే రూట్ని మార్క్ చేస్తుంటాడు. ఎందుకంటే రివర్ మీద ఎవడు చెక్ పోస్ట్ పెట్టాడు కాబట్టి. ఇట్స్ అబ్సల్యూట్లీ పుష్పస్ ఇంటెలిజెన్స్. అండ్ నెక్స్ట్ షాట్లో జగపతి బాబు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటాడు అండ్ ఇక్కడ అతని పేరు శ్రీ కోగటం వీరప్రతాప్ అని రాసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ షాట్లో కుప్పలు కుప్పలుగా డబ్బును పోసి లెక్కెడుతుంటారు. అండ్ నెక్స్ట్ షాట్లో పోర్ట్ లోపల కొన్ని కార్స్ ని చూపిస్తారు అండ్ ఇక్కడ ఒక టెక్స్ట్ ఉంది, అది నేను జాపనీస్ అనుకున్నాను బట్ అది చైనీస్. అండ్ దాన్ని ట్రాన్స్లేట్ చేసి చూస్తే ఇలా వచ్చింది, అంటే పుష్ప జపాన్లోనే కాదు చైనాలో ఉన్న షాంఘాయ్లో కూడా బిజినెస్ డీల్స్ చేస్తున్నాడు అన్నమాట. లేకపోతే ఓన్లీ చైనాలోనే చేస్తూ ఉండొచ్చు, మనమే మేబీ జపాన్ అని ఊహించుకుంటున్నామేమో. అండ్ షాంఘాయ్లో ఉన్న పోర్ట్ ఒరిజినల్ ఫోటో ఇది. అండ్ ఇక్కడ హార్డ్ హ్యాట్ ఏరియా అని రాసి ఉంటుంది. ఇలా ఎందుకు ఉందంటే, నాకు తెలిసి పోర్ట్లో పెద్ద పెద్ద క్రెయిన్స్తో కంటైనర్స్ని షిప్లో పెట్టడం తీయడం జరుగుతూ ఉంటుంది. పొరపాటున కంటైనర్స్ కానీ అందులో నుండి ఏమైనా కానీ కింద పడొచ్చు. అందుకే ఇక్కడ అందరూ హెడ్కి పైన హార్డ్ హ్యాట్ పెట్టుకొని తిరగాలని అలా రాసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ షాట్లో పుష్ప కార్లో ఉండి దిగుతుంటాడు అండ్ కారు ముందు 2 గొడ్డలను ఎక్స్ సింబల్లో వచ్చేలా పెట్టి ఉంటుంది. మేబీ ఇది పుష్ప తన బ్రాండ్కి ఒక సింబల్ లాగా పెట్టి ఉండొచ్చు. అందుకే ఇప్పటి వరకు రిలీజ్ అయిన చాలా పోస్టర్స్లో చాలా చోట్ల ఈ సింబల్ని పెట్టారు. నెక్స్ట్ షాట్లో పార్ట్ 1 రీక్యాప్ ని చూపిస్తారు, ఎగ్జాక్ట్ గా బాహుబలి సెకండ్ పార్ట్ ట్రైలర్ లో లాగే. నెక్స్ట్ షాట్ లో రెడ్ శాండల్ ని ఒక పెద్ద చెట్టు చుట్టూ పెద్ద కొండలాగా పేర్చి ఉండడం చూపిస్తారు. నాకు తెలిసి ఇది టైటిల్ సాంగ్ లోని సీన్ అనుకుంటాను. అండ్ నెక్స్ట్ కొన్ని షాట్స్ అవే ఉంటాయి. నెక్స్ట్ మినిస్టర్ రావడానికి ఒక హెలిప్యాడ్ పెడతారు అండ్ పక్కన ఆల్రెడీ ఒక హెలికాప్టర్ ఉండడు మనం చూడొచ్చు. అండ్ ఇది పుష్ప హెలికాప్టర్ కూడా అయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్ లో ఎవరో హెలికాప్టర్ లో ల్యాండ్ అవుతూ ఉంటారు అండ్ బ్యాక్గ్రౌండ్ లో పుష్ప, కేశవ ఇద్దరు దేనికో దండం పెడుతుంటారు. అండ్ అలాగే ఇక్కడ ఇద్దరు మాలలో ఉన్నట్లు అనిపిస్తుంది. నెక్స్ట్ షాట్ లో పుష్ప కార్లో నుండి దిగుతూ తన వాచ్ ని సర్చ్ చేసుకున్నట్లు ఒక మేనరిజం ని క్రియేట్ చేస్తున్నాడు. ఇదే మేనరిజం ని మూవీలో చాలా సార్లు వాడతారు, అది మనం క్లియర్ గా ఈ ట్రైలర్ లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్ లో పుష్ప అండ్ అతని గ్యాంగ్ మనీ తీసుకొని పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తుంటారు. అయితే పైన ఇక్కడ స్టేషన్ నేమ్ బోర్డు మీద ఏపీ రెడ్ శాండల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ పోలీస్ స్టేషన్ అని రాసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇదే షాట్ ని ఫ్రంట్ నుండి చూపిస్తారు. నెక్స్ట్ ఈ షాట్ చూస్తే ఈ షాట్ సాంగ్ లో షాట్ లాగా ఉంది. చుట్టూ జనం మధ్యలో పుష్ప అండ్ అతని పక్కన ఒక చలిమంట అండ్ ఇక్కడ లారీలో మొత్తం మీద రెడ్ చందనాన్ని చూడొచ్చు. ఇదంతా చూస్తుంటే పుష్ప ఇప్పుడు ఎవరికి భయపడకుండా డేర్ గా తన స్మగ్లింగ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో పుష్ప కార్, అతని హ్యాండ్ ప్రింట్ లోగోని కూడా మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ తన హ్యాండ్ ని తన మెడ వెనక కొట్టగానే షర్ట్ పైన అతని హ్యాండ్ ప్రింట్ పడుతుంది. మేబీ ఈ సీన్ సాంగ్ లో అయ్యిండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ షాట్ లో పుష్ప ఇక్కడ కూర్చొని ఉంటాడు అండ్ అతని ముందు ప్రైజెస్ ఉంటాయి. మేబీ పుష్ప చీఫ్ గెస్ట్ లాగా ఏదైనా కాంపిటీషన్ కి అటెండ్ అయ్యి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్ లో శ్రీవల్లి, తన పేరెంట్స్ అండ్ పుష్ప మదర్ దేవుడికి కిరీటం తీసుకొని వెళ్తుంటారు. అండ్ నెక్స్ట్ షాట్ లో పుష్ప స్వాములకి అన్నదానం పెట్టిస్తాడు. ఇదంతా చూస్తుంటే పుష్పకి దేవుడి పైన భక్తి ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ షాట్ లో పుష్ప శ్రీవల్లికి మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ ని చూపిస్తారు. నెక్స్ట్ పుష్ప మూవీలో ఒక్కసారే కాదు 2 సార్లు చీరలో కనిపిస్తాడని నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఇంకోటి. నెక్స్ట్ షాట్ లో పుష్ప పోర్ట్ లో ఫైట్ లో పైనుండి సముద్రంలో పడతాడు. అయితే ఇక్కడ ఈ డ్రెస్ ని చూస్తే పుష్ప పార్ట్ 1 లో వేసుకున్న ఈ డ్రెస్సే ఇది. అయితే పైన కోట్ మాత్రం కొత్తగా వేసుకున్నాడు. నెక్స్ట్ మై వన్ ఆఫ్ ద ఫేవరెట్ షాట్ ఇన్ ట్రైలర్, బన్వర్ సింగ్ షెకావత్ ఎంట్రీ విత్ అమితాబ్ సాంగ్. ట్రైలర్ లో ఈ సీన్ చూసిన తర్వాత నేను ఈ సాంగ్ ని మల్టిపుల్ టైమ్స్ విన్నా యూట్యూబ్ లోకి వెళ్ళి. అంత బాగుంది సాంగ్. ఎంతైనా అమితాబ్ బచ్చన్ గారు ఓల్డ్ సాంగ్స్ ఇచ్చే హైయే వేరు కదా. నెక్స్ట్ షాట్స్ చూస్తే పుష్పని ఎలాగైనా
పట్టుకోవాలని స్మగ్లింగ్ చేసే అందరినీ బన్వర్ సింగ్ షెకావత్ చంపుతూ టార్చర్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. నెక్స్ట్ షాట్ లో బన్వర్ సింగ్ షెకావత్ పార్ట్ 1 లో ఫేమస్ అయిన పార్టీ లేదా పుష్ప డైలాగ్ ని మోడిఫై చేసి చెప్తాడు. నెక్స్ట్ షాట్ లో రెడ్ శాండిల్ పెట్టి మరి ఎవరినో కాల్చుతుంటారు. ఇక్కడ చుట్టూ చూస్తే ఎక్కడ కూడా పుష్ప లేడు. నాకెందుకో ఇక్కడ పుష్ప తన డెత్ ని ఫేక్ చేసి ఉంటాడు అనిపిస్తుంది. అండ్ చూస్తే పుష్ప ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు లేరు. మేబీ సిండికేట్ లో ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్ చనిపోయి ఉండాలి. నెక్స్ట్ షాట్ లో శ్రీవల్లి పుష్పని హగ్ చేసుకుని బాధపడుతున్నట్లు చూపిస్తారు. మేబీ ఈ సీన్ జాతర ఫైట్ సీక్వెన్స్ తర్వాత అయి ఉండొచ్చు. నెక్స్ట్ షాట్ లో మనం పుష్పని లాగి వేలాడదీయడం చూడొచ్చు. ఈ షాట్ ని మనం ఫస్ట్ షాంఘై పోర్ట్ లో చూసిన ఫైట్ సీక్వెన్స్ కంటిన్యూషన్ సీన్. నెక్స్ట్ షాట్ లో ఇది చైనాయా లేక జపాన్ అని నాకైతే క్లారిటీ లేదు. నేనైతే షాంఘాయే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో వెళ్ళి కామెంట్ చేయండి. అయితే ఇక్కడికి వెళ్ళి పుష్ప డీల్ చేసుకుంటాడు. నాకు తెలిసి ఈ డీల్ లో ఇచ్చిన ఆ నోట్ కోసమే పోర్ట్ లో ఫైట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ షాట్ లో కార్ గ్లాస్ మీద పుష్ప పడిపోయి ఉంటాడు. అండ్ పక్కనే రీసెంట్ సెన్సేషన్ అయిన యేసుదాస్ కూడా అక్కడే ఉంటాడు. అండ్ ఈ డ్రెస్ చూస్తే ఇది పోర్ట్ లో సీనే అనిపిస్తుంది. అండ్ దీని కంటిన్యూషన్ సీన్ ఇది. నెక్స్ట్ షాట్ లో భూమిలో పాతిపెట్టిన ఎర్రచందనాన్ని క్రెయిన్స్ బయటికి తీస్తుంటాయి. అయితే అది పుష్ప తీస్తాడా లేదా బన్వర్ సింగ్ షెకావత్ పట్టుకొని తీస్తాడనేది సినిమాలోనే చూడాలి. నెక్స్ట్ షాట్ లో లోడ్ ని తీసుకెళ్తున్న లారీస్ పై అటాక్ జరుగుతుంటుంది. అండ్ చూస్తుంటే ఈ అటాక్ పెద్దగానే ఉంది. అండ్ నెక్స్ట్ షాట్ లో గాడిదలకి కట్టి మరీ రెడ్ చందనాన్ని తీసుకెళ్తుంటారు. అండ్ నెక్స్ట్ షాట్ లో పుష్పని వేలాడదీస్తున్నప్పుడు తన దగ్గర ఉన్న డీల్ లో ఇచ్చిన హాఫ్ నోట్ అనేది కింద పడుతుంటుంది. మ్యాక్స్ నాకు తెలిసి ఈ నోట్ కోసమే షాంఘై పోర్ట్ లో ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ షాట్ లో పాడుబడిన ఇళ్ల మధ్యలో హెలికాప్టర్ దిగుతుంది. నాకు తెలిసి ఇది పుష్ప రెండోసారి శారీ కట్టుకున్న ఫైట్ సీక్వెన్స్ అయి ఉండొచ్చు. అయితే ఈ సీన్ కి కంటిన్యూషన్. అయితే ఇక్కడ ఈ షెట్ పై నుండి శారీని పుష్ప కట్టుకున్నట్లు నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ షాట్ లో సముద్రంలో కొన్ని వందల పడవలు వెళ్తుంటాయి. అయితే ఎక్కడికి వెళ్తున్నాయని నన్ను అయితే అడగండి, నాకు కూడా అంత ఐడియా లేదు. నెక్స్ట్ షాట్ లో పోర్ట్ ఫైట్ లోని కొన్ని సీన్స్ ని ఇంకొంచెం చూపిస్తారు. నెక్స్ట్ షాట్ లో బన్వర్ సింగ్ షెకావత్ బోల్తో పడిన లారీ పైకి హీరోయిక్ గా ఎక్కుతుంటాడు. మేబీ ఈ సీన్ ఒకటే సీక్వెన్స్ లో అనిపిస్తుంది నాకు. అండ్ నెక్స్ట్ షాట్ లో జాతర సీక్వెన్స్ ని చూపిస్తారు. అండ్ నెక్స్ట్ షాట్ లో ఐటమ్ సాంగ్ లో కొన్ని సీక్వెన్స్ చూపిస్తారు. అండ్ నెక్స్ట్ షాట్ లో పుష్ప డబుల్ బ్యారల్ గన్ పట్టుకొని హెలికాప్టర్ నుండి దిగుతుంటాడు. అండ్ బన్వర్ సింగ్ షెకావత్ కూడా డబుల్ బ్యారల్ గన్ పట్టుకొని ఎవరినో షూట్ చేస్తారు. ఏందో అందరు డబుల్ బ్యారల్ గన్ ని వాడుతున్నారు. M416 AKM లాంటివి లేవా బ్రో? అండ్ నెక్స్ట్ షాట్ లో బన్వర్ సింగ్ షెకావత్ డాన్స్ చేస్తుంటాడు. పక్కనే మంగళం సీను అండ్ అతని వైఫ్ అయిన దాక్షాయని ఇద్దరు ఉంటారు. అండ్ నెక్స్ట్ షాట్ లో పుష్ప ఫోన్ లో ఎవరితోనో ఇంటర్నేషనల్ బ్యాండ్ అని డైలాగ్ చెప్తాడు. నెక్స్ట్ షాట్ లో పుష్ప తన భుజంపై ఉన్న మంటతో స్టైల్ గా సిగరెట్ కాల్చుకుంటాడు. ఏంటో ఇలాంటి ఆలోచనలన్నీ సుక్కుసారికే వస్తాయి. హియర్ కమ్స్ మై అనదర్ ఫేవరెట్ షాట్ ఇన్ ట్రైలర్. వాటర్ లో పడిపోయిన పుష్ప తన మీదకి వచ్చిన వాళ్ళందరినీ చంపి యాంకర్ కి కట్టి పైకి తీసుకొస్తాడు. ఇట్స్ అబ్సల్యూట్లీ మాస్ ఎలివేషన్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ షాట్ లో జాతర ఫైట్ సీక్వెన్సెస్ లోని ఇంకొక షాట్ ని చూపిస్తారు. ఈ ట్రైలర్ లో పోర్ట్ ఫైట్ సీక్వెన్స్ అండ్ జాతర ఫైట్ సీక్వెన్స్ షాట్స్ ఎక్కువ ఉన్నాయని నాకు అనిపించింది. మరి మీకు కూడా అలాగే అనిపించిందా? వెళ్ళి కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ హియర్ కమ్స్ ద ఎండ్ షాట్. ఒరే ఇది ట్రైలర్ ఎండ్ షాట్ అనుకున్నారా లేక ఇంకేదైనా యాడ్ ఏజెన్సీ ప్రమోషన్ కంటెంట్ అనుకున్నారా? అన్ని బ్రాండ్ లోగోస్ ఉన్నాయంటారు అక్కడ. అండ్ నెక్స్ట్ షాట్ లో పుష్ప వైల్డ్ ఫైర్ అనగానే లారీ డీజిల్ ట్యాంక్ పేలుతుంది. ఇది ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే మన గ్రేట్ ఇన్ఫో తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మన సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఫాలో అయిపోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ శ్రీనాథ్ పాల్వై. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే సేఫ్. సైనింగ్ ఆఫ్.